ఆ, మీరు మా బావ పేరు మీద అర్చన చేయించారా? అవును మేడం, ఆయన పేరు మీద మేమే పూజ చేయించాం. అయినా మీరు నా పేరు మీద ఎందుకు చేయించారు? ఇన్ని రోజులు వైభవంగా వెలిగిపోయిన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎవరు కొనుక్కుంటారో వేరెవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మా భవిష్యత్తు అంధకారం అయిపోతుందన్న టైంలో మళ్ళీ మీరే వచ్చి ఆ కంపెనీని తీసుకున్నందుకు మాకు చాలా ఆనందం కలిగింది సార్. సార్, మీరు వచ్చి మన కంపెనీ తీసుకున్నారు అని మన కంపెనీ అంటే గిట్టని వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు సార్. అవును సార్, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి అపాయం కలగకూడదని ఆ దేవుడి దగ్గర మీ పేరు మీద అర్చన చేయించాం సార్. ఎవరు? ఏం చేశారు? అసలు ఇంతకీ ఎవరు అతను? ఏమో మాకు తెలియదు సార్. అతని గురించి తెలుసుకోండి. అతని వివరాలు ఏమైనా తెలిస్తే వెంటనే నాకు తెలియజేయండి. అలాగే సార్. ఎవరి ప్రలోభాలకి లొంగకుండా మా వైపు నిలబడినందుకు మీకు చాలా థ్యాంక్స్. సార్, మీరు మాకు థ్యాంక్స్ చెప్పడమేంటి సార్? ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి నా వరకు మీ కంపెనీలోనే పనిచేస్తున్నాం సార్. ఇన్నాళ్ళు మేము సంతోషంగా బతికామంటే దానికి కారణం మీరు, మీ ఫ్యామిలీయే సార్. మీకు అన్యాయం చేయాలని కానీ నష్టం కలిగించాలని కానీ చూస్తే మేమెందుకు ఊరుకుంటాం సార్? మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సార్. సరే, మనం ఆఫీస్లో కలుద్దాం. అలాగే ఉంటాం సార్. అమ్మా, పండు ఎక్కడా? విహారీ, ఆగరా ఒక నిమిషం. అమ్మా, ఏంటమ్మా? ఈరోజు నీ పుట్టినరోజు. నీ పేరు మీద అర్చన జరిపించాలి. ఏమీ మాట్లాడకుండా ఉండు. అమ్మా, వద్దు పంతులు గారు, ఈ ఫార్మాలిటీస్ అన్నీ నా వల్ల కాదు. అది కాదురా. అమ్మా, నీ మాటకి విలువ ఇచ్చి ఇప్పటిదాకా ఉన్నాను. నాకు ఆఫీసులో వేరే పని ఉంది, నేను వెళ్ళాలి. సరేరా, కాసేపు ఇక్కడ ఉండు. గుడిలో ఎక్కువసేపు నేనేమీ ఆపము, సరేనా? ఇదేంటి ఇలా చూస్తున్నా వంకే? పట్టు దొరికేసావే. అమ్మో, నేను గాని దీని చేతి గాని దొరికితే ఎత్తి తీస్తుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. థ్యాంక్స్ దేవుడా, నీ వల్లే మా నాన్న గుడికొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, ఎవరా నువ్వు? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? నిన్ను హలో, ఆగండి. చూసుకోకుండా వచ్చింది మీరు, నేను డాష్ కొట్టింది మీరు. ఇప్పుడు నా మీద చేయి కూడా ఎత్తారు. ఇది చాలా పెద్ద తప్పు. నాకు మర్యాదగా సారీ చెప్పండి. ఏరా, వేలెడంత లేవు. నేను నీకు సారీ చెప్పాలా? ఒక్కసారి కాదు, 3 సార్లు సారీ చెప్పాలి. మొదటి సారీ నన్ను గుద్దేసినందుకు, నా మీద చెయ్యెత్తినందుకు 2వ సారీ, నా కొబ్బరికాయ పగలగొట్టినందుకు 3వ సారీ. ఈ 3 సార్లు సారీ చెప్పేసి
త్వరగా వెళ్ళిపోండి. నేను నీకు సారీ చెప్పాలా? పద్దు ఎటెళ్ళింది? ఇక్కడికి సిరి వచ్చిందంటే వీడి ముందే నా పరువు తీస్తుంది. సారీ లేదు గిరి లేదు వెళ్ళా. ఏ హరికృష్ణ, హరికృష్ణ కాదు, క్రిష్ అని పిలు. ఏంటో నిన్ను చూస్తుంటే క్రిష్ అనే పేరు రావడం లేదు, హరికృష్ణనే వస్తుంది. చూడు, అసలు నేను కోపంగా ఉన్నాను. నన్ను గెలకొద్దు. సర్లే గాని మా పద్దు ఇటువైపు వచ్చింది, నువ్వేమన్నా చూసావా? పద్దువా? పద్దు ఎవరు? మా గ్రాని. పద్దు అని గ్రాని అని ఎవరైనా మెడలో గోడకు తిరుగుతారా? సర్లే, ఇటువైపు ఎల్లో సారీ కట్టుకుని ఎవరైనా వెళ్ళడం చూసావా? ఓహో, ఆవిడ మీ ఫ్యామిలీయేనా? హ్మ్, నీతో పాటు మీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ కనిపించిన వాళ్ళందరినీ గుద్దడమే అలవాట? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ పద్దు నన్ను గుద్దేసి నా కొబ్బరికి పగలు కొట్టేసి నాకు సారీ చెప్పకుండా ఇటువైపు వెళ్ళిపోయింది. ఓ, ఇటు వెళ్ళిందా? ఆగు, ఆ పద్దు పని చెప్తాను. ఆ, చెట్టు వెనకాల దాక్కున్నావా? పద్దు, ఓ దొరికిపోయాను. ఏయ్, నువ్వు ఆ చెట్టు చోటును దాక్కుంటే కనపడవా? ఇందాక నువ్వు అతన్ని గుద్దావంట. సారీ కూడా చెప్పలేదంటే ఎందుకు? ఎరా ఇప్పుడు నేను నీకు సారీ చెప్పలేదని దానికి కంప్లైంట్ ఇచ్చావా? మీరిందాక సారీ చెప్పి ఉంటే మీ మీద మర్యాద గౌరవం ఉండేది. మీరు సారీ చెప్పలేదు కదా, అందుకే సిరికి చెప్పాను. రేయ్, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నా చేతిలో తన్నులు తింటావు. హలో, నువ్వు కొడితే కొట్టించుకుంటా అనుకుంటున్నావా? అయినా నువ్వు చిన్నపిల్లలతో ప్రేమగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలని మీ పెద్దవాళ్ళు నేర్పలేదా? నీ అలవాట్లే నీ మనవరాలకు వచ్చినాయి. తను కూడా అంతే. హరికృష్ణ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు మా పద్ధతితో పనుంది. ఏయ్, నా పేరు క్రిష్. సరే, వెళ్ళు. పద్దు, ఏమన్నావు? మా నాన్న రాడన్నావు కదా, అప్పుడు గుంజీలు కూడా తీస్తానని చెప్పావు కదా. మర్యాదగా గుంజీలు తీ. ఏయ్, నేను గుంజలు తీయడమేంటే? నేను తీను. గుంజీలు తీస్తావా లేదా? చస్తే తీయను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. సరే, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను. పద. ఏయ్, ఎక్కడికి?